తెలంగాణను ఎలా తీసుకెళ్తున్నది అనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా తెలంగాణ ప్రజల ముందు టిఆర్ఎస్ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజల ముందుకు నేను పెట్టడం కోసం ఈ యొక్క మీడియా కాన్ఫరెన్స్ లో ఉన్నాను. మొదలు ప్రారంభించేదానికన్నా ముందు భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం దేశం భవిష్యత్తు శ్రేష్ఠ భారత్ ఎలా ఉండాలా అనే దానికి ప్రాధాన్యత ఇచ్చి ఫ్యూచరిస్టిక్ న్యూ ఇండియా పునాదులు వేయడంలో విద్యారంగం చాలా ప్రముఖమైనటువంటి రంగంగా భావించి అనేక రకమైనటువంటి అడుగులు వేయడం జరిగింది. అందులో ఒకటి మీ ముందుకు నేను తీసుకొచ్చి టిఆర్ఎస్ యొక్క ఫెయిల్యూర్స్ నేను చర్చిస్తాను. ఉదాహరణకు 2014లో మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు భారతదేశంలో ఐఐటీలు మనందరికి కూడా తెలుసు. ఐఐటీలు ఈ దేశం యొక్క టెక్నాలజీ రంగాన్ని భవిష్యత్తులో న్యూ ఇండియాకు పునాదులు వేయడానికి పనికొచ్చే రంగం, ప్రముఖ రంగం. ఇండియా బ్రాండ్స్ ప్రపంచంలోనే ఇండియా బ్రాండ్ గా నిలబడ్డటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీలు 2014లో అంటే 1947 తర్వాత 2014 వరకు 16 ఐఐటీలు ఈ దేశంలో ఉంటే 2020 వచ్చేవటికి అంటే ఇవాళటి వరకు 23 ఐఐటీలు ప్రారంభించడం, అంటే 16 నుంచి 23కు వచ్చింది. కేవలం 7 సంవత్సరాల్లో ఈ యొక్క పెరుగుదల ఐఐటీల్లో మనం గమనిస్తున్నాం. 2 ట్రిపుల్ ఐటీలు మోదీ గారి ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు 2014లో 9 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా 25 ట్రిపుల్ ఐటీలు అయినాయి. ఇది మనం చేసినటువంటి విద్యారంగం విషయంలో, టెక్నాలజీ విషయంలో. ఐఐఎంస్ ఇవి కూడా ఇండియా బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఈ ఐఎంలు 2014లో 13 ఉంటే ఈ రోజు 2020లో ఇవి 20కి పెరిగాయి. ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, హెల్త్ విషయంలో ప్రపంచంలో మీట్ అయినటువంటి విద్యా కేంద్రాలు ఏవైనా ఉంటే అవి మన దేశంలో నంబర్ 1 ఎయిమ్స్, బ్రాండ్ ఇండియా. ఈ ఎయిమ్స్ 7 2014లో ఉంటే ఈ రోజు 22 మనందరం కూడా గమనించాలి. ఇది మోదీ గారి ప్రభుత్వం ఒకవైపు భారతదేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ ఇవన్నీ పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి మోదీ గారి ప్రభుత్వం విద్యారంగం విషయంలో, ముఖ్యంగా ఉన్నత విద్య విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నది అనే దానికి నేను తెలంగాణ ప్రజల ముందు చాలా ప్రముఖంగా ఈ విషయాన్ని నేను పెడుతున్నా. ఇంకా అనేకం ఉన్నాయి, కానీ ప్రముఖమైనటువంటి ఒక విషయాన్ని ప్రారంభించి ఇప్పుడు తెలంగాణ విద్యారంగం పరిస్థితి ఏంటి, ఉన్నత విద్య పరిస్థితి ఏంటి. మిత్రులారా, కుటుంబం మీద ఉండేటువంటి శ్రద్ధ, తెలంగాణ ప్రభుత్వం అంటేనే కుటుంబం, టిఆర్ఎస్ అంటేనే కుటుంబం. ఈ కుటుంబం మీద ఉండే ప్రయారిటీ టు శ్రద్ధ. కేటీఆర్ ఎన్ని నెలలు మినిస్టర్ లేకుంటున్నాడు మీరు గమనించండి. కుటుంబ సభ్యులు ఎన్ని రోజులు మినిస్టర్ లేకుంటున్నారు మీరు గమనిస్తే చాలా తక్కువ రోజులు, నెలలు. కానీ ఈ తెలంగాణ వైస్ ఛాన్సలర్స్ లేకుండా ఎన్ని రోజులు ఉంటున్నారు. దీనిలో మీరు గమనిస్తే శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ బాసరా, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, 4 ఏదైతే
విశ్వవిద్యాలయాలు ఏవైతున్నాయో ఈ విశ్వవిద్యాలయాల్లో అంటే ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్స్ లేరు. 7 సంవత్సరాల తర్వాత కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్స్ తెలంగాణ ఏర్పడి నుంచి ఇప్పటి వరకు లేరు. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇంకా డీటెయిల్స్ చెప్తాను. టిఆర్ఎస్ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి పార్టీ అని చెప్తున్నటువంటి పార్టీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ భవిష్యత్తు కోసమే ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వము, భవిష్యత్తు అనే దాని విషయంలో కనుక ఏ సమాజం ఏ దేశం భవిష్యత్తును మార్చగలిగే శక్తి ఏ రంగానికైనా తీస్తే అందులో విద్యా రంగానికి ఉన్నంత శక్తి ఏ రంగానికి లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ ద గేమ్ చేంజర్. ఈరోజు తెలంగాణలో నా దళితులు నా బడుగు వర్గాల కుటుంబాల్లో 50, 70, 100, 400, 500 రూపాయల కూలీలతో బతికేటువంటి నా కుటుంబం యొక్క భవిష్యత్తును మార్చగలిగేటువంటి సత్తా ఉండేటువంటి వ్యవస్థ ఏదైతుందో అది విద్యారంగం. ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనుక ట్రైన్ అయితే ఎంబడే ఆ కుటుంబం ₹1,00,000 ఆదాయంకు వెళ్తుంది. సో అటువంటి విద్యారంగం ఈరోజు రివర్స్ గేర్లోకి తీసుకుపోయినటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము. మీకు ఉదాహరణలతో సహా నేను చూపెడతాను. నేను మొత్తం మన దగ్గర లెక్కలున్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత విద్య రివర్స్ గేర్లో నడుస్తున్నది. సరస్వతి పూజ జరగాల్సినటువంటి ప్లేసులో చీకటి రాత్రి నడుస్తున్నది. మొత్తం కూడా విద్యారంగం అంధాకారమయం, చీకటిమయం. ఎక్కడైతే సరస్వతి పూజలు జరగాలో అక్కడ చీకటి పూజ జరుగుతున్నది. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా. 10 లక్షల మంది విద్యార్థులు జూనియర్ కాలేజీలో, 8 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీలో, విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి విద్యార్థులు ఏదైతుందో ఇది మనం గమనిస్తే తెలంగాణ విద్యారంగం బంజర్ భూమిగా మార్చినటువంటి ప్రభుత్వము. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వానికి. బీజేపీ స్వతంత్రమైనటువంటి అన్ని కమిటీలు వేస్తాను, నీ ఇష్టం ఉన్నటువంటి కమిటీలే. స్వతంత్రమైన కమిటీ తెలంగాణకు సంబంధించినటువంటి కానీ ప్రపంచానికి సంబంధించినటువంటి ఏ స్వతంత్రమైనటువంటి ఆడిట్ కమిటీ వేయగలిగితే బీజేపీ ఈ స్వతంత్ర ఆడిట్ కమిటీకు ఆడిట్ ముందు నిలబడి ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంది. నీవు నిలబడలేవు. ఈ రోజు తర్వాత ఆడిట్ జరిగిందంటే నువ్వు ఉండలేవు. ఈరోజు బీజేపీ గెలుపు ప్రారంభమైంది. నేను రాబోయే రోజుల్లో చెప్తున్నా, ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకో, ఉద్యోగులు యువకులు మార్పు సైనికులుగా మారుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగులు, ఈ రాష్ట్రంలో ఉండే యువకులు ఈ మార్పు సైనికులు. వరంగల్లో వరదలు నష్టపరిహారం రాలేదు. డిసెంబర్ 7 నుంచెల్లే ప్రారంభమవుతున్న నష్టపరిహారం 10,000 ఇక్కడ ప్రారంభం కావలేదు. నేను ఒక విషయం, ఈ విషయంలో ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్పే ముందు, దురదృష్టవశాత్తు ఉద్యోగ సంఘ నాయకులు డప్పు సైన్యంగా మారింది. ఇదంతా కూడా డప్పు సైన్యం, బ్యాండ్ మోత. ఉద్యోగులకును నాయకులకు సంబంధం లేదు. వీళ్ళందరికీ కూడా గణేష్ పరిక్రమ లాగా కేసీఆర్ పరిక్రమ, కేసీఆర్ చుట్టూ డప్పు మోత, వీళ్ళ ఇంట్రెస్టులు తప్పిస్తే. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఇదే ప్రధానమైనటువంటి అంశాన్ని పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మేము చేయబోతున్నాం. ఈ డప్పు సైన్యం నుంచి పారా హుషార్. ఉద్యోగులు కానీ యువకులు కానీ పట్టభద్రులు కానీ పారా హుషార్. ఈరోజు 2.5 సంవత్సరాలుగా నేను చెప్పిన విషయం కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీస్, కాకతీయ యూనివర్సిటీ,
వైస్ ఛాన్సలర్స్ లేరు. దురదృష్టం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, యూనివర్సిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ జరగలేదు. అరవింద్ కుమార్ అనే వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్, మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఆయనే, విశ్వవిద్యాలయాన్ని కూడా మున్సిపాలిటీతో సమానంగా చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ జరగలేదు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ జరగకపోవడం కారణంగా బడ్జెట్ అప్రూవల్ మీటింగ్స్ జరగలేదు. బడ్జెట్ అప్రూవల్ లేకుండా మాత్రమే ఈ యూనివర్సిటీలు నడుస్తున్నాయి. వేకెన్సీస్ విషయంలో నేను చెప్తాను, వేకెన్సీస్ పూర్తి చేయట్లేదు. తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇంకొక యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీస్ లో కాకతీయ యూనివర్సిటీ, ఈ 3 యూనివర్సిటీల్లో తెలంగాణ ఏర్పడక ముందు రిక్రూట్మెంట్ అయింది. ఈ రిక్రూట్మెంట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అయింది. దీన్ని ఒప్పుకోము అని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అవి మాత్రమే కేసులకు పోయినాయి. రిక్రూట్మెంట్ విషయంలో ఒక్క కేసు కూడా ఎవ్వరు ఈ తెలంగాణ రాష్ట్రంలో వేయలేదు ఆపమని. కాబట్టి ఎవరైనా చీకటి ప్రచారం ఏదైతే చేస్తున్నారో, తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తున్నారో, గోబెల్స్ ప్రచారం ఏదైతే చేస్తున్నారో, అది కేవలం పట్టభద్రులల్లా ఎట్లన్నా చేసి అబద్ధాలు మాట్లాడి గెలవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఎక్కడ కేసులు లేవు రిక్రూట్మెంట్కు వ్యతిరేకంగా. కాబట్టి మిత్రులారా, ఈరోజు తెలంగాణలో 14 విశ్వవిద్యాలయాలు, ఒక ట్రిపుల్ ఐటీ, ఇందులో 11 విశ్వవిద్యాలయాలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి అయిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 3 విశ్వవిద్యాలయాలు ప్రారంభించడం జరిగింది. ఇందులో 2 విశ్వవిద్యాలయాలు తప్పిస్తే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రెండోది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఈ 2 విశ్వవిద్యాలయాలు తప్పిస్తే ఈ 14 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్స్ లేరు. ఈరోజు అయ్యా కేసీఆర్ గారు, వైస్ ఛాన్సలర్స్ లేకుండా విశ్వవిద్యాలయాలను నడిపించడం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, నెలలు సంవత్సరాలుగా, ఇది 21st సెంచరీ తెలంగాణకు ఎలా ఉదాహరణగా మారుతుంది, ఎలా ఎగ్జాంపుల్ గా మారుతుంది, ఎలా ఆదర్శంగా మారుతుంది బీజేపీ సూటిగా ప్రశ్నిస్తున్నది. హౌ ఇట్ క్యాన్ బి టేకెన్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్? మిస్టర్ కేటీఆర్, మిస్టర్ కేసీఆర్ ఆర్ ఫ్యామిలీ డైనాస్, ఐ am asking a straight question, answer to the Telangana people. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో నేను మీకు చాలా స్పష్టంగా ఈ యొక్క టేబుల్ చూపిస్తున్నా. ఇందులో అన్ని యూనివర్సిటీస్ లెక్కలు రాయడం జరిగింది. 2014 టర్మ్ పూర్తయితే అప్పుడు అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్ ఏదైతుందో 2016 వరకు వస్తే ఇప్పటి వరకు ఏదైతే అంటే 2019 అంటే 2016లో అపాయింట్ చేసిండ్రు, 2014లో ఖాళీ అయింది, 2016లో అపాయింట్ చేసిండ్రు, 2019 వరకు నడిచింది, 2019 తర్వాత ఇప్పటి వరకు అంటే 2020 అయిపోయింది. ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ హృదయం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ రాజకీయ చైతన్యం, తెలంగాణ ఉనికికి అస్తిత్వానికి నిదర్శనమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ రోజు రాజధాని నడిబొడ్డుల వైస్ ఛాన్సలర్ లేకుండా నడిపిస్తున్నావు. నీ అహంకారం ఏంటి? కాకతీయ యూనివర్సిటీ ఇది కూడా అంతే. 2016 సెప్టెంబర్లో అపాయింట్ చేస్తే 19లో అయిపోయింది. ఇప్పటి వరకు 20 నెలల నుంచి అపాయింట్మెంట్ లేదు. జేఎన్టీయు ఇదే పరిస్థితి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇదే పరిస్థితి. 2016 తర్వాత అపాయింట్మెంట్ లేదు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 14 నెలల నుంచి అంటే అపాయింట్మెంట్ లేదు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇదే పరిస్థితి. పాలమూరు యూనివర్సిటీ 1 year 3 months నుంచి అపాయింట్మెంట్ లేదు.
శాతవాహన యూనివర్సిటీ సేమ్ ఇదే పరిస్థితి, ఉస్మానియా యూనివర్సిటీ లాగా. తెలంగాణ యూనివర్సిటీ. కాబట్టి మిత్రులారా, వైస్ ఛాన్సలర్స్ లేకుండా ఇన్ని నెలలు గడపగలిగి ఇన్ని సంవత్సరాల తరబడిగా వైస్ ఛాన్సలర్స్ లేని రాష్ట్రం ఇంకోటుందా? ఇది కూడా చేతగాని ప్రభుత్వము తెలంగాణకు భవిష్యత్తుకు ఎట్లా గ్యారంటీగా నిలబడుతుంది? ఇది బీజేపీ ప్రశ్నిస్తుంది. మిత్రులారా, విషయం ఎప్పుడో అపాయింట్మెంట్ అయిపోయిన ప్రొఫెసర్లు రిటైర్లు అవుతున్నారు. మామూలు ఖాళీలే కాదు, క్రమబద్ధంగా రిటైర్మెంట్ నడుస్తుంది. రిటైర్మెంట్ కారణంగా ప్రతి నెల ఖాళీలు పెరుగుతున్నాయి. ఖాళీలు పెరుగుతున్న ఖాళీలు ఉన్న ఖాళీలు ఇప్పటి వరకు నువ్వు పూర్తి చేయలేదు. దీని విషయంలో నేను ఇంకొక ఆర్డర్ ఉంది, అది కూడా చెప్తాను. ఈరోజు ఉదాహరణ కొన్ని చెప్తాను నేను. ఇది టేబుల్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్స్ శాంక్షన్డ్ స్ట్రెంత్ 152. ఈ రోజు ఖాళీలు ఏదైతుందో 152కు 152 ప్రొఫెసర్లు లేరు. అసోసియేట్ ప్రొఫెసర్స్ శాంక్షన్డ్ స్ట్రెంత్ 514. ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 429. మీరు అర్థం చేసుకోండి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 601 శాంక్షన్డ్ స్ట్రెంత్. ఈ రోజు నడుస్తున్నది 267. మీరు అర్థం చేసుకోండి. అంటే లెక్చరర్స్ తో సమానం. అసిస్టెంట్ చాలా కింది లెవెల్ ప్రొఫెసర్. టోటల్ వేకెన్సీస్ 1267. అంటే టోటల్ శాంక్షన్డ్ స్ట్రెంత్ అయితే టీచింగ్ స్టాఫ్, అందులో 848 టీచింగ్ స్టాఫ్ లేరు. 66.92 అంటే 67% ఖాళీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ రోజు అక్కడ చదివేటువంటి స్టూడెంట్స్, బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ పైసలు కట్టలేకుండా బయట ఏదైతే అటెండ్ కాలేనటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏంది? ఇట్లాంటి యూనివర్సిటీ నుంచి చదువుకొని వెళ్ళినటువంటి విద్యార్థికి ప్లేస్మెంట్ ఎక్కడొస్తుంది? కాబట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము విద్యారంగంలో ఉండే విద్యార్థుల భవిష్యత్తును బొందబెట్టడం లేదా? ఇది నా సూటి ప్రశ్న. ఇంకొక యూనివర్సిటీ, నేను ఇట్లా చాలా ఉన్నాయి, నేను అన్ని చదవను. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు 55, అందులో ఖాళీలు 54. మీరు అర్థం చేసుకోండి. యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్ లేకుంటుంటే ఏం యూనివర్సిటీ? అసోసియేట్ ప్రొఫెసర్లు 96, అందులో ఖాళీలు 95. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 252 శాంక్షన్ స్ట్రెంత్, ఖాళీలు ఇప్పుడు ఉన్నది 156. టోటల్ వేకెన్సీస్ 403 ఉంటే 295 వేకెన్సీస్, 73% వేకెన్సీ. ఇలా నేను చదువుకుంటా పోతే తెలంగాణలో మొత్తం కూడా ఖాళీనే. ఎంజీ యూనివర్సిటీ 76% ఖాళీ, పాలమూరు యూనివర్సిటీ 86% ఖాళీ. నీళ్లు లేవు కాదు, ప్రొఫెసర్లు లేరు, టీచింగ్ స్టాఫ్ లేరు. శాతవాహన యూనివర్సిటీ ఉత్తర తెలంగాణ టిఆర్ఎస్ కోట 83% ఖాళీ. తెలంగాణ యూనివర్సిటీ 50% ఖాళీ. ట్రిపుల్ ఐటీ 85% ఖాళీ. ఓపెన్ యూనివర్సిటీ 67% ఖాళీ. తెలుగు యూనివర్సిటీ 84% ఖాళీ. జేఎన్టీయు 65% ఖాళీ. మిత్రులారా, ఏం నడుపుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం? నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి. డప్పు మూత కాకపోతే, డప్పు సైన్యం కాకపోతే వీళ్ళు ఏంది, బ్యాండ్ మూత కాకపోతే వీళ్ళు చేస్తున్నది ఏంది మీరు అర్థం చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో శాంక్షన్డ్ నాన్ టీచింగ్ స్టాఫ్ 7000. ఈ రోజు ఎంప్లాయీస్ ఆన్ రోల్స్ 1700, 5300 వేకెన్సీలు మిత్రులారా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 1800, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ 600. అంటే మొత్తం ఖాళీలు ఏమన్నా ఉంటే అవుట్ సోర్సింగ్ స్టాఫ్ 600 మీద నడుపుతున్నారు. ఇలా కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి ఇదే. 620 శాంక్షన్డ్ స్ట్రెంత్ అయితే ఎంప్లాయీస్ రోల్స్ 420, 200 ఖాళీ. అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ రంగం సంక్షోభం 1250 శాంక్షన్ స్ట్రెంత్, ఎంప్లాయీస్ అండ్ రోల్స్ 950, 300 ఖాళీలు. కాబట్టి మిత్రులారా, యూనివర్సిటీలు మొత్తం కూడా ఎక్కడ చూసినా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని అడుగుతున్నాయి, ఆక్రందనలు అరుస్తున్నారు. ఎక్కడ కూడా
తెలంగాణకు ఇంత ద్రోహం చేసినటువంటి ప్రభుత్వము తెలంగాణ హిస్టరీలో లేదు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ 1043 ప్రైవేట్ కాలేజీలు ఉంటే 123 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ. అంటే ప్రతి 10 డిగ్రీ కాలేజీలకు 1 డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ. ఇందులో 4000 గవర్నమెంట్ కాలేజీలు అవుతున్నాయి. 123 గవర్నమెంట్ కాలేజీల్లో 4098 టీచింగ్ స్టాఫ్ శాంక్షన్ స్ట్రెంత్ ఉండాల. ఇందులో ఉన్నది ఎంత? 4098 అంటే 4100 అనుకోండి. అందులో 1447 మాత్రమే ఇవాళ ఉన్నారు. అంటే 2851 వేకెన్సీస్ ఉన్నాయి మిత్రులారా. కాంట్రాక్ట్ బేస్ లా 800 పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ లో. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, మనకు రకరకాల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 400, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు ఏవైతున్నాయో అవి 108, మోడల్ స్కూల్ 196, విఓసి జూనియర్ కాలేజ్ ప్రైవేట్ 357, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 1995, మొత్తం 3058 ఈ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ రోజు డిగ్రీ కాలేజీలో కూడా ఎక్కడ చూసినా మిత్రులారా రీఎంబర్స్మెంట్ లేదు. రీఎంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. రీఎంబర్స్మెంట్ బంద్ అయిపోయిన కారణంగా ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు విపరీతమైనటువంటి నష్టపోతున్నాయి. నేను ఇంకా అనేక టేబుల్స్ ఇందులో ఉన్నాయి. టీఆర్ఎస్ లో ఏ నాయకుడు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 5, నంబర్ 10, నంబర్ 100 ఎవరికి దమ్మున్నా ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తే అది ఛానల్లో కానీ, అది డప్పు ఛానల్లో కానీ ఎక్కడ ఛాలెంజ్ చేసినా ఈ టేబుల్స్ మేము పెట్టడానికి సిద్ధం ఉన్నాం. మిత్రులారా, ఇది ఒకవైపు నడుస్తూ ఉంటే ఎక్స్పర్ట్ కమిటీ వేసిండు. ఈ రిపోర్ట్ కమిటీ వేస్తే ఈ వేకెన్సీస్ విషయంలో ఎగ్జామిన్ చేయాలని 4/8/2016 ఈ ఎగ్జామిన్ చేయాలి. ఫస్ట్ మీటింగ్ ఏదైతుందో 17/9/2016లో ఫస్ట్ మీటింగ్ అయింది. ఎక్స్పర్ట్ మీటింగ్ ఏది వేకెన్సీస్ విషయంలో ఆలోచించాలని తెలంగాణ గవర్నమెంట్ మేలుకొని నిద్రలేసి 2016లో కూర్చుని మొదలు పెడితే 17/9/2016లో 11:30కు కాన్ఫరెన్స్ హాల్ TSCHE ఇందులో జరిగింది. అన్ని యూనివర్సిటీలు పాల్గొన్నారు. ఫస్ట్ మీటింగ్ అయింది, సెకండ్ మీటింగు, థర్డ్ మీటింగు, ఫోర్త్ మీటింగు, ఫిఫ్త్ మీటింగు, సిక్స్త్ మీటింగు. వేకెన్సీస్ గురించి ఆలోచించడానికి 6 మీటింగులు పెట్టి 16/11 అంటే నవంబర్ 2016 రిపోర్ట్ ఫైనలైజ్ చేసిండ్రు మిత్రులారా. రిపోర్ట్ ఫైనలైజ్ చేసి వీళ్ళు ప్రతి కాలేజీలు లేకపోతే ప్రతి యూనివర్సిటీ ఏదైతుందో ఎన్ని ఉన్నాయి అనేది కంప్లీట్ చేసి మీరు మొత్తం ఇవన్నీ ఈ రిపోర్ట్ ఫైనల్ చేసి ఈ రిపోర్ట్ ఫైనల్ చేసిన తర్వాత వీళ్ళు ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ నాయకత్వంలో ఒక జీవో వచ్చింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 25 నవంబర్ 2017 ఈ జీవో వచ్చింది. ఈ జీవో వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసింది, ఈ వేకెన్సీస్ ఒక్కసారి కాకుండా 2 ఫేజులలో నింపాలన్నారు. ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీ జీవో ఇది బీజేపీ మెమోరాండం కాదు, ఇది నీ జీవో. కేసీఆర్, నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో 25 నవంబర్ 2017లో వచ్చిన తర్వాత 25/11/2018 ఒక సంవత్సరం అయిపోయింది. 2019 రెండో సంవత్సరం అయిపోయింది. 2020 మూడో సంవత్సరం అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ జీవో ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ జీవో ఏమడుగుతున్నది నిన్ను? ఇదే నీకు నీ యొక్క ప్రభుత్వ వైఫల్యానికి, నీ చాతగాంతనానికి, నీ నిర్లక్ష్యానికి, తెలంగాణ భవిష్యత్తు పట్ల నువ్వు వివరించేటువంటి తీరుకు
ప్రగతి భవన్ ఫార్మ్ హౌస్ లో ఏ విధంగా అయితే కూర్చొని కాలం గడుపుతున్నావో దీనికి పర్ఫార్మెన్స్ రికార్డ్ ఇది. ఇప్పటి వరకు ఒక్క ఫేజ్ కూడా అమలు కాలేదు. మిత్రులారా, రెండో పాయింట్ మీరు గమనిస్తే రెమ్యూనరేషన్. ఇంకా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ పరిస్థితి, రెమ్యూనరేషన్ విషయంలో తిరుపతిరావు గారి పేరు ఆధ్వర్యంలో కమిటీ పడ్డది. ఇందులో రివైజ్డ్ రేట్స్ ఆఫ్ రెమ్యూనరేషన్ బీ పేడ్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జూన్ 2008. చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క శాలరీస్ విషయంలో పెంచాలా అనేది కమిటీల మీద కమిటీలు వేసి ఈ రోజు 2018 నుంచి పెంచాలా. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి అందులో, నేను అందులోకి వెళ్ళట్లా. నేను చెప్తున్నా మిత్రులారా, దీనిలో 2 కేటగిరీలు చేసిండు. సెల్ఫ్ ఫైనాన్స్ లేకపోతే బడ్జెట్, లేకపోతే ఎగ్జిస్టింగ్ రేట్స్ ఆఫ్ రెమ్యూనరేషన్ పర్ మంత్. ఎవరైతే నెట్ క్వాలిఫై అయిందో దానిలో డిఫరెంట్ కేటగిరీస్, నెట్ క్వాలిఫై కాలేదు వాళ్ళకి డిఫరెంట్ క్వార్టరీస్. వీళ్ళు తప్పిస్తే అంటే వీళ్ళ కొద్ది మందికి వీళ్ళకు వెంచిళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా, అంటే అందరికి కాదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో కూడా అందరికి పెంచలేదు మిత్రులారా. కాబట్టి ఈరోజు ఈ యూనివర్సిటీస్ లో అకాడమిక్ క్యాలెండరు డిసైడ్ కాలేదు, సిలబస్ డిసైడ్ కాలేదు. సిలబస్ విషయంలో అంటే కోవిడ్ వచ్చినందుకు సిలబస్ ఎంత ఉండాలా, కొత్తగా రీఅడ్జస్ట్మెంట్ ఎంత చేయాలా, ఇంత చేయడం మొదలున్నంత సాధ్యం కాదు కాబట్టి ఎంత ఉండాలా, ఇది రీఅడ్జస్ట్మెంట్ కాలేదు, రీఎంబర్స్మెంటు కాలేదు. అయిన తర్వాత పైసలు కట్టేటువంటి పరిస్థితులలో విద్యార్థులు లేరు మిత్రులారా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కేసీఆర్ ను బీజేపీ నిద్రపోనిచ్చేటువంటి పరిస్థితిగా రాదు. అగ్గి మీద నిలబెడతాం. నీకు దమ్ముంటే నువ్వు సీతమ్మ తల్లి యొక్క బాగా నిజంగా గుణశీలునివైతే నేను చెప్పినటువంటి విషయాల మీద నువ్వు అగ్గి మీద నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? బీజేపీ సిద్ధము. కాబట్టి మిత్రులారా, తెలంగాణలో ఇంకా ఒక్క రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచినా చీకటి పెరుగుతుంది తప్పిస్తే వెలుగు రాదు. కాబట్టి వెలుగు కావాలనుకుంటే, భవిష్యత్తు కావాలనుకుంటే, విద్యారంగం బాగుపడాలనుకుంటే మొత్తం ఖాళీలు దొంగ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 2017 ఇచ్చినటువంటి జీవో ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయని ప్రభుత్వం అట ఇప్పుడు డిసెంబర్ 7 నుంచి 10,000 ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవ్వని ప్రభుత్వం అట ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు లేకపోతే నాగార్జున సాగర్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మాటలు మాట్లాడుతుంది. కాబట్టి మిత్రులారా, నేను చాలా స్పష్టం చేస్తున్నా, ఈ ప్రభుత్వము ఇంకా ఒక్క రోజు కొనసాగితే కూడా తెలంగాణకు తీవ్ర నష్టము, కష్టము, సంక్షోభము. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒకటే లక్ష్యం. ఇప్పుడిగా ఈరోజు ఖాళీలు పూర్తి చేయగలిగేటువంటి పార్టీ కేవలం బీజేపీ మాత్రమే. ప్రొఫెసర్లు కాదు, వైస్ ఛాన్సలర్స్ విషయం కానీ, లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ఉద్యోగస్తులకు కూడా నేను చెప్తున్నా, మీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చెప్తున్నా, ఇవన్నీ కూడా రాగలిగేది ఒక్క బీజేపీతోనే. ఈ డప్పు మోత సైన్యం ఏదైతుందో ఈ సైన్యం నుంచి తొందరగా దూరం కండి. వీళ్ళందరినీ కూడా మూటగట్టి మూసీ నదిలో వేస్తాము. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతుందో ఇది ఇంకొక నమూనా. ధన్యవాదాలు. సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పటిదాకా రామాయణం అంతా మాట్లాడినా. నేనేమంటున్నంటే ఈ చెప్పుడు బంద్ చేయి. నీ జీవో ఉంది అక్కడ,
2017 ఇది నా పేపర్ కాదు, నా ప్రింటింగ్ ప్రెస్లో బీజేపీ ప్రింటింగ్ ప్రెస్లో తయారైన పేపర్ కాదు ఇది, నీ జీవో. 2017 తర్వాత నువ్వు ఖాళీలు భర్తీ చేయలేదు కాబట్టి మార్చ్ ఆర్డర్ నువ్వు వెళ్ళు అనే టైంలా అని చెప్పాల్సిన టైంలా ఇంకా నేను చేస్తా. ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది, చీఫ్ మినిస్టర్ నేనా నీ కొడుకా అని, ఇంకేం లేదు. కాబట్టి ఖాళీల ముచ్చట ప్రశ్నే లేదు. మేబీ మోదీ గవర్నమెంట్ చేయాల్సినవి చేస్తుంది. ఈ ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పాలి, మోదీ ప్రభుత్వం అన్ని అమ్ముతాందన్నది. ఐఐటీలు ఎందుకు పెంచింది? ఐఐఎంలు ఎందుకు పెంచింది? ట్రిపుల్ ఐటీలు ఎందుకు పెంచింది? ఎయిమ్స్ ఎందుకు పెంచింది? ఈ దేశాన్ని అమ్మేదైతే ఇవన్నీ ఎందుకు పెంచాలి? కాబట్టి మేము వైస్ ఛాన్సలర్స్ ఎక్కడ ఇట్లా ఉంచలే. పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, అక్కడ ఖాళీ లేదు వైస్ ఛాన్సలర్ పోస్టు. మీరు అట్లా చూడండి, పక్కన గుల్బర్గాలు ఉంది సెంట్రల్ యూనివర్సిటీ, అక్కడ ఖాళీ లేదు. కాబట్టి మీరు మోదీ ప్రభుత్వము ఖాళీ ఉంచట్లేదు, ఎక్కడ వీలుంటే అక్కడ చేస్తున్నది. నీ ప్రభుత్వము ఇంత దరిద్రం. ఇంకేదైనా క్వశ్చన్? ఇక్కడ ఉదాహరణకు ఇంతకుముందు చెప్పిన రెమ్యునరేషన్ పెంచాలని, ఇందులో 1261 కాంట్రాక్ట్ టీచర్స్ తెలంగాణలో ఉంటే విశ్వవిద్యాలయాల్లో 528 మందికి ఈ కమిటీ రిపోర్ట్ తర్వాత కూడా పెంచలే. అంటే 2 కేటగిరీలు చేసి పెంచాలని ఈ కమిటీ ఇచ్చిన తర్వాత రిపోర్టు 2.5 సంవత్సరాలైంది అది ఆర్డర్ వచ్చి. ఆ డీటెయిల్స్ ఉన్నాయి ఎవరెవరికి ఎంత పెంచిందని. అందులో 1261 మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఉంటే, 2 రకాల కాంట్రాక్ట్ టీచర్స్ ఉంటే 528 మందికి 2.5 సంవత్సరాల నుంచి ఏం పెంచలే. తర్వాత నాతో పాటు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు జాయిన్ అవుతారు. బీజేపీ కరీంనగర్, అదేవిధంగా కామారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున, కామారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ ఇట్లా కొనసాగుతుంది. ప్రెస్ మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. ఒక నిమిషం, ఎవరు నేను మొత్తం